అందరికీ నమస్కారం అండి. రామాయణం గురించి తెలియని వారు ఎవరు ఉండరు. అయితే లవకుశుల తర్వాత రాముని వంశాన్ని గురించి మాత్రము చాలా మందికి తెలియదు. రాముని వారసులు కౌరవులతో కలిసి పాండవులతో అంటే శ్రీకృష్ణునితో కురుక్షేత్ర యుద్ధం చేశారు. అయితే చాలా మందికి లవకుశుల తర్వాత రాముడి యొక్క వంశాన్ని గురించి అంతగా తెలియదు. ఈరోజు మనం మన వీడియోలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల సంతానము, వారి భార్యల గురించి వివరంగా తెలుసుకుందాము. పోతన గారి భాగవతంలో నవమ స్కందంలో కుశలవుల అనంతరము రఘువంశాన్ని గురించి లిఖించటం జరిగింది. వాల్మీకి రాసిన ఆనందరామాయణం అనే కావ్యంలో వివాహకాండలో రామలక్ష్మణుల భరత శత్రుఘ్నుల కుమారుల వివాహాల గురించి వివరంగా చెప్పబడింది. శ్రీరాముడు ఏకపత్నివ్రతుడైనప్పటికీ తన కుమారులకు తన తమ్ముళ్ల కుమారులకు ఇద్దరేసి భార్యలు ఉన్నారు. శ్రీరాముడు సీతాదేవి కుమారులలో పెద్ద కుమారుడు కుశుడు, చిన్న కుమారుడు లవుడు. కుశుడికి ఇద్దరు భార్యలు, చంపిక మరియు కుముద్వతి. ఈమె నాగకన్య. ఈమెకు మరో పేరు కంజానన. వీరి కుమారుడు అతిథి ద్వారా రాఘువంశం వృద్ధి చెందింది. లవుడి భార్య పేరు సుమతి. వీరి సంతానం యొక్క వివరాలు అంతగా తెలియరాలేదు. భరతుడు మాండవిల పుత్రులు పుష్కరుడు, తక్షుడు. పుష్కరుని భార్యలు కళావతి మరియు చంచల. తక్షుడి భార్యలు కాళిక మరియు చపల. లక్ష్మణ ఊర్మిళల పుత్రులు అంగదుడు చంద్రకేతుడు. అంగదుని భార్యలు కంజాక్షి, చంద్రిక. చంద్రకేతుడి భార్యలు కంజాగ్రి, చంద్రాసన. శత్రుఘ్నుడు శృతకీర్తుల పుత్రులు సుబాహుడు మరియు శత్రుసేనుడు. శత్రుఘ్నుడు శృతకీర్తుల పుత్రులు సుబాహుడు మరియు శృతసేనుడు. సుబాహుని భార్యలు కమల, అచల. శృతసేనుడి భార్యలు మాలతి, మదనసుందరి. మొత్తం 16 మంది కోడళ్లకు 120 మంది మనమలు, 24 మంది మనమరాళ్ళు కలిగారు. వీరంతా వివిధ రాజ్యాలు స్థాపించుకొని అప్పుడు భూమండలం అంతా విస్తరించారు. వీరందరి వివాహాలు శ్రీరాముని ఆధ్వర్యంలోనే జరిగాయి. సీతా నిర్యాణానంతరము నిత్యయోగాలు యజ్ఞాలు జరిపిస్తూ కఠోర బ్రహ్మచర్యంతో 11,000 అహోరేవ వత్సరాలు పరిపాలించాడు. శ్రీరాముని ప్రథమపుత్రుడైన కుశుడి ద్వారా రఘువంశం ఎలా వృద్ధి చెందిందో పోతన భాగవతం ద్వారా తెలుసుకుందాము. వీరి యొక్క వంశము కురుక్షేత్ర సంగ్రామం వరకు మనుగడలో ఉంది. శ్రీరామునికి కుశుడు, కుశునికి అతిథి, అతిథికి నిషధుడు, నిషధునికి నభుడు, నభునికి పుండరీకుడు, పుండరీకునికి క్షేమధ్వనుడును, క్షేమధ్వనునికి దేవనీకుడును, దేవనీకునికి అహీనుడు, అహీనునికి పారియాత్రుడు, పారియాత్రునికి బలుడు, బలునికి చలుడు, చలునికి సూర్యాంశతో పుట్టిన వజ్రనాభుడు, వజ్రనాభునికి శంకనుడు, శంకనునికి విద్రుతి, విద్రుతికి హిరణ్యనాభుడు పుట్టారు. అతడు జైమిని శిష్యుడైన యజ్ఞవల్క మహర్షి నుండి ఆధ్యాత్మయోగం నేర్చుకొని హృదయంలోని కలతలన్నీ విడిచిపెట్టి యోగం ఆచరించాడు. ఆ హిరణ్యనాభునికి పుష్యుడు, పుష్యునికి ధ్రువసంధి, ధ్రువసంధికి సుదర్శనుడు, సుదర్శనునికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రుడు, శీఘ్రునికి మరువు అనే రాజశ్రేష్ఠుడు జన్మించారు. ఆ రాజర్షి యోగసిద్ధి పొంది కలాప గ్రామంలో ఇప్పటికీ ఉన్నాడు. కలియుగం చివరిలో నాశనమైపోయి సూర్యవంశాన్ని మరలా ప్రతిష్ఠిస్తాడు. ఆ మరువునకు ప్రశ్రుశుక్రుడు, ప్రశ్రుశుక్రునికి సంధి, అతనికి అమర్షణుడు, అమర్షణునికి మహాస్వంతుడు, మహాస్వంతునికి విశ్వసాహ్యుడు, విశ్వసాహ్యునికి బృహద్బలుడు పుట్టారు. ఆ బృహద్బలుడు భారత యుద్ధంలో అభిమన్యుని చేతిలో మరణించాడు. అంటే రాముని వారసులు కౌరవులతో కలిసి పాండవులతో అంటే శ్రీకృష్ణునితో పోరాడారు. ఈ విషయాలన్నీ మనము పోతన గారి యొక్క భాగవతంలో తెలుసుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.